దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 41వ అధ్యాయము. ఎండిన కట్టె చిగురించి చెట్టగుట. నామధారక నీకిపుడింకొక కథను తెలిపెదను వినుము. నరసింహ సరస్వతి స్వామి కొన్ని ఏండ్ల క్రితమెండిపోయిన మేడి కర్రను జిగురింపజేసిరి అని సిద్ధుడు తెల్ప, వహ్వారే గురునాథ ఆ కథ ఎట్టిదో వివరింపుమని ప్రార్థించెను. అందులకు సిద్ధుడిట్లు తెలిపెను. గార్గ్య గోత్రీయుడును యజుశాఖకు చెందిన నరహరియను బ్రాహ్మణుడొకడుండెను. ఆ విప్రుడు నరసింహ సరస్వతి స్వామి వారి కడకే తెంచి సాష్టాంగ నమస్కారములాచరించి కంట తడి పెట్టుకొని ఇట్లు దీనముగా ప్రార్థించెను. ప్రభు దీనబంధు, మీ కీర్తిలతలు దిక్సీమలకెగబ్రాకినవి. మిమ్మాశ్రయించిన వారి కష్టములు దొలగును. పరంజ్యోతి స్వరూప, నేనొక పాపిష్టిని, కుష్ఠువ్యాధి పీడితుడను. వేదాధ్యయనమునరించినను నా మొగము జూచుటకెల్లరు నేవగించుకొందురు. అన్నమో రామచంద్రాయని మొరపెట్టుకొన్నను పట్టెడన్నము పెట్టువారు లేరు. ఏ జన్మమున నేనే పాపమునరించి తినో గాని ఈ వ్యాధి నన్ను పై కొనినది. పాప పరిహారార్థమై తీర్థయాత్రల చేసి తిని 33 కోట్ల దేవతలకు మ్రొక్కులిడి తిని నానాటికి నా రోగము విషమించుచు నేటికంగహీనుడనై తిని. మీరు కరుణా సముద్రులని మీ పాదములనాశ్రయించి తిని. మీరు నన్ను దయజూడకున్న నా వ్యర్థ జీవితమును రూపుమాపుకొందును. దయామయులగు శ్రీ గురుదేవులాతని దీనాలాపములను విని, వత్స పండితుడవయ్యును ప్రాణత్యాగమునరించెదనని పల్కుట నీకు దగున. బ్రతికియున్న సుఖముల బడయవచ్చును. నీ రోగము నిర్మూలన మగునులెమ్మో. నీ శరీరము వజ్ర శరీరము కాగలదు. దిగులొందకుము. నేనొక ఉపాయమును తెలిపెదను. నేను చెప్పినట్లు నీవాచరించిన నీకు శుభమగును. ఇంతలో నెవడోయొకడు కొన్ని ఏండ్ల క్రితము గొట్టి పడవైచిన మేడి కట్టెను గైకొని యా మార్గమున బోవుచుండెను. స్వామివారు నరహరితో, ఓయి నీవి మేడికర్రను గొనిపోయి సంగమమున నొక స్థలమున బాతిబెట్టుము. ప్రతి నిత్యము స్నానమాచరించి యశ్వత్థ వృక్షమునకు ప్రదక్షిణలు సల్పుము. మరలా స్నానమాచరించి 2 చేతుల యందు కడవలను నీటితో నింపికొని ఆ మేడికర్రకు నీరు పోయుచుండుము. ఇది ఏనాడు చిగురించునో యానాడే నీ రోగము పటాపంచలగును. నీ శరీరము దృఢగాత్రమగును. వెళ్ళిరమ్ము అన్నారు. నరహరి వారి మాటలను నెరనమ్మెను. ఎండు మేడి కర్రను భుజము పైనుంచుకొని యద్దానిని సంగమము కడ భూమి యందు పాతి పెట్టి గురువు నాజ్ఞనౌదల దాల్చెను. ప్రతినిత్యమా మేడి కర్రకు నీరు ఓయు నరహరిని జూచి కొందరు బ్రాహ్మణులకు ఛాందసము మెండని పలుకుదురు. అది నీ పట్ల 100కి 100 పాళ్ళు రుజువగుచున్నది. ఈ ఎండు కట్టె చిగురించునా? పాపిష్టి కుష్ఠురోగము నీకు నయమగునా? నీళ్లలో మునుగుట, యశ్వత్థ ప్రదక్షిణలు చేయుట, 2 చేతులు నొప్పులు పుట్టునట్లు నీరు పోయుట కాని పనికి కష్టము మెండు.
శ్రీ గురుదేవులు నీ రోగము నయముగాదని నిర్మోహమాటముగా చెప్పజాలక, నిధి చిగురించిన నాడు నీకారోగ్యము గలుగునని చెప్పిరే గాని, నీవు బ్రతికి బాగుపడుదువని చెప్పినట్లు లేదు సుమా అని పల్కుచుండిరి. నరహరి వారలకిట్లు సమాధానమొసగెను. శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు నాయుపాస్య దైవము. వారు సిద్ధ సంకల్పులు, అమోఘ వచస్కులు. చచ్చిన వారెందరో వారి చల్లని చూపులచే బ్రతికిరి. ఈ కర్ర చిగురించుటొక లెక్కలోనిది కాదు. నా పని నాది, మీ దారి మీది, చల్లగా పోయి రండు. నరహరి పడు పాట్లను చూచి జాలి నొందిన వారు శ్రీ గురుదేవుల చెంత చేరి, మహాత్మా మీరా నాడు ఎండు మేడి కర్రను బాతి నియమము దప్పకుండా నీళ్లు పోసిన నది చిగురించునని చెప్పితిరి. అది చిగురించునో లేదో మీకే తెలియను, కానీ యాతని పరిశ్రమను చూడ మాకే కండ్లకు నీళ్లు గ్రమ్ముచున్నవి. అన్నము గుడుచుటలేదు, నిలిచి నీళ్లు త్రావుటలేదు. విశ్రాంతి అనునది సున్నా. నియమనిష్టలతో మేడి చెట్టునకు సంతత ధారగానభిషేకము నాతడు చేయుచున్నాడని తెలిపిరి. శ్రీ గురుదేవులు వారలతో నిట్లు పలికిరి. గురువు వాక్యమును వేదమంత్రముగా నమ్మినవాడు మేలు బొందును. ఆ మాటల యందలి గురి గురువు కన్నను మహామహిమోపేతమైనది. దేవుని యందు, మంత్రమునందు, వైద్యుని యందు, జ్యోతిష్కుని యందు మన మనోభావం ఎట్లుండునో ఫలితం అట్లే ఉండగలదు. గురువే పరమేశ్వరుడు, పరమేశ్వరుడే గురువు అను మనో నిశ్చయము గలవాని సంకల్పము లిచ్ఛామాత్రమున ఫలించును. ఇందులకొక కథ గలదు. పూర్వము నైమిసారణ్యమున సూతుడు మహామునులకు తెలిపినట్లు స్కాంద పురాణముననున్నది. అది మీకు వినిపించెదని. పూర్వము పాంచాల నగరమునేలు సింహకేతువను రాజునకు ధనంజయుడను పుత్రుడు గలడు. ధనంజయుడు వేటకై వెడలి క్రూర మృగములను హింసించి మిక్కిలి అలసట చెందెను. అడవిలో త్రాగుటకు నీరెచటనున్నదని యోచించుచుండా నొక కిరాతుడా రాజును శివాలయము కడనున్న జలాశయము కడకు గొనిపోయెను. రాజు మంచినీళ్లు ద్రావి యా శిథిలాలయమునందు సేదదీర్చుకొనుచుండెను. కిరాతుడచట పడి ఉన్న శివలింగము చూడముచ్చట గొలుపన దానిని గైకొనెను. రాజా బోయవానితో, ఓరి శివలింగము తీసుకొంటివి, నీకా లింగముతో పని ఏమున్నదని ప్రశ్నించెను. దేవా, నాకు శివుని పూజింపవలయునను కోరిక చాలా కాలము నుండి గలదు. ఈనాటికి పాడుబడిన దేవాలయమునందు శివలింగము లభించినది. ఇక మిమ్ములను నేను గురువుగా నెంచి ఉన్నాను. నాకు శివ పూజా విధానమును సెలవీయ ప్రార్థన మని కరములు ముకుళించి భక్తిభావమున బోయవాడు నిలిచెను. ఓయి, ఈ శివలింగమును మీ ఇంట దేవుని మూలయందుంచి గంధమును పెట్టి పుష్పములచే నర్చించి ధూపదీపముల నొసగి శ్మశానమునందలి భస్మముచే విభూది రేఖలను దీర్చి నైవేద్యము నర్పించి భార్యాసమేతముగా మీరా ప్రసాదమును భుజింపుడు. ఇది ఏ శివపూజా విధానం. ఇట్లు నీవాచరించిన శివుడు నీకు ప్రసన్నుడగునని తెలిపెను. బోయవాడు రాజునే గురుమూర్తిగా భావించి తదనుసారముగా శివునర్చించుచుండెను. ఇట్లు కొంతకాలము జరిగినది. శబరునకు చితాభస్మముకనాడు లభించదాయెను. భస్మమునకై పరిసర గ్రామములకేగినను ప్రయోజనము లేదాయెను. చేయునది లేక శివపూజకు అంతరాయము కలిగినదని యాతడు చింతాక్రాంతుడై కూర్చుండెను. భార్య భర్త కడకేగి విషయమేమని అడుగా, నాతడు గురువు చెప్పిన రీతిగా నేడు నేను శివుని పూజించుటకు చితాభస్మము లభింపదాయెను.
గురువు మాట మీరిన వారికి దారిద్ర్యము సంభవించును. మీదు మిక్కిలి నరకకూపమునబడి అధోగతి పాలగుదురు. ఇక నేను బ్రతికి సుఖమేమున్నది? ప్రాణములను వదలిన పూజాలోపము వలని దోషము నాకాపాదించదని పలికెను. అందులక అతని ఇల్లాలు, నాథా, దీనికై ఇంత దిగులొందనేలా? మీ వ్రతమునకు భంగము వాటిల్లకుండా నేనగ్నికి ఆహుతి అయ్యేదను. మీకు చితాభస్మము లభించును. మీ పూజ నిరాఘాటముగా జరుగగలదు. నా ఈ శరీరమును శివపూజకై వినియోగించిన సుకృతము నాకుండును. ఇందువలన మనకిరూరకిహపర సుఖములు గలుగునని ప్రీతిగా బల్కెను. అందులక బోయవాడు భార్యతో, అయ్యయ్యో, నిన్ను చంపుకొనుట వలన నేను బాగుపడగలదేమున్నది? ఆడుదానిని చంపినవాడని నన్ను లోకులు నిందించుదురు. సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను బాలించెదనని మీ తల్లిదండ్రులకు బాస చేసి నిన్ను మంటగలుపుటకు నా మనసొప్పకున్నది. నిండు ప్రాణములను తగులబెట్టి ఆ భస్మమును శివునకర్పించిన శివుడు మాత్రము సంతృప్తి చెందునా అని విననొల్లడాయెను. అందులక శబరకాంత భర్తతో, నాథ, మీరెంత పొరబడుచున్నారు? భార్య ఎందలి మోహము మాయలో దగుల్కొనిన వానికే సుమా. పోనిమ్ము, ఈనాడు అగ్నిలో పడి చావకున్నను ఇంకొక నాడైనా జచ్చి అగ్నిపాలు కావలసినదే కదా. దహింపబడుదగుట చేతనే దీనిని దేహమని పెద్దలాడుదురు. నా తల్లిదండ్రులు నన్ను మీకప్పగించిన నాడు నేను మీ శరీరములో సగభాగమునైతిని. అట్టిపట్ల అగ్నికాహుతి అగునది మీ సగము శరీరముగాక మరేమున్నది? మీ సగము శరీరము శివపూజార్థమై వినియోగింపబడుట కేల ముందు వెనుకలాడుచున్నారని పలికి ఎట్టకేలకు భర్తను సమ్మతింపజేసెను. శబరకాంత ఇంటిలోనికేగి వాకిలి మూసినది. బోయవాడింటికి నిప్పంటించెను. చితాభస్మమునతడట్లు సేకరించి శివార్చన గావించి శివుని అందలి భక్తి పారవస్యమున మై మరచి ప్రసాదమును తీసుకొనుటకు రమ్మని భార్యను పిలిచెను. ఔరౌరా చిత్రము! చచ్చి బూడిదయ్యి పడి ఉన్న ఆ బోయవనిత ప్రసాదమును స్వీకరింపనెప్పటి అట్లా శంకరుని అనుగ్రహమున వారి ఇంటనున్న శివలింగము చెంతజేరెను. కిరాతుడు భార్య వంక చూడ అతనికి గతము స్ఫురించి దిగ్భ్రమనుందింపజేసెను. ఇంటికి నిప్పు పెట్టి తిని నీవెట్లు బ్రతకగలిగితివని భార్యను ప్రశ్నించుచు, నాతడింటి వంక చూడ నాతను కొట్టము ఎప్పటి వలే నుండినది. భార్య మగనితో, మీరు పూజ చేయుచుండా నాకు చల్లని పిల్లగాడ్పులు హాయిగా వీవ నొడలెరుంగక నిద్రించి తిని, ప్రసాదమును గైకొన మీరు నన్ను పిలిచినంతనే మెలకువ వచ్చి మీ కడకు వచ్చి తినే గాని నాకింతకు మించి ఏమీయూ తెలియదనని. శంకరుని వంటి దైవము లేడని వారు శివలింగము వంకజూచి నమస్కరించిరి. ఈశ్వర సంకల్ప మెవరెరుగగలరని ఇరువురినొకరు వంక ఒకరు సంభ్రమాశ్చర్యములతో జూచి ఆనందించుచుండా శివుడు వారికి ప్రత్యక్షముగా దర్శనమొసగి దాంపత్య సౌఖ్యము చిరకాలం అనుభవించి తుదకు శాశ్వత కైవల్యము నొందగలరని వరమొసగెను. కావున విశ్వాసమే ఫలించును. విశ్వాసహీనుడి విశ్వమునందెందును ఎందులకును కొరగాడని స్వామివారు తెలిపిరి. స్వామివారు సంగమమునకు స్నానమునకై బయలుదేరిరి. శ్రీవారి అనుష్ఠానమును ముగించుకొని మరలి వచ్చునప్పుడు కుష్ఠురోగిని జూచిరి. అంతకు మున్నే నరహరి స్నానమాచరించి అశ్వత్థ ప్రదక్షిణములు పూర్తిగా వించుకొని మరలా స్నానమునరించి 2 కడవలను చేతులయందిడుకొని మేడికర్రకు నీళ్లు పోయుచుండెను. శ్రీ గురుదేవులు తమ కమండలములోని జలము నా శుష్క కాష్టముపై జల్లిరి.
చూచువారలకు చోద్యమగునట్లా ఎండు కర్ర మిసమిసలాడుచు పచ్చనై పల్లవించి ఫలవృక్షమాయెను. నరహరి వంకవారు చూడ నా దీర్ఘరోగి గుర్తించుటకు వీలు లేనట్లు శరీర సౌష్ఠవము గలిగి సంపూర్ణారోగ్యముచే నిగనిగలాడుచుండెను. నరహరి స్వామి వారి పవిత్ర పాదములపై బడి సాగిలపడి నమస్కరించి ఇట్లు స్తుతించెను. శ్రీ నృసింహ సరస్వతి స్తోత్రము. ఇందు కోటి తేజ కీర్ణ సింధు భక్త వత్సలం నందనాత్రి సూను దత్త మిందిరాశ శ్రీ గురుం గంధమాల్య అర్షతాది బృందదేవ వందితం వందయామి నారసింహ సరస్వతి స పాహి మాం. మోహపాశ అంధకార జాత దూర భాస్కరం ఆయతాక్ష పాహి శ్రియ వల్లభేశ నాయకం సేవ్య భక్త బృంద వరద భూయో భూయో నమామ్యహం. వందయామి నారసింహ సరస్వతి స పాహి మాం. చిత్తజాత వర్గ షట్క మత్తవారణాం కుశం సత్యసార శోభితాత్మ దత్తశ్రియ వల్లభం ఉత్తమావతారభూత కర్తృభక్త వత్సలం వందయామి నారసింహ సరస్వతి స పాహి మాం. వ్యోమవాయు తేజాప భూమి కర్తృమీశ్వరం కామక్రోధ మోహరహిత సోమ సూర్యలోచనం కామితార్థ దాతృభక్త కామధేను శ్రీ గురుం వందయామి నారసింహ సరస్వతి స పాహి మాం. పుండరీక ఆయతాక్ష కుండలేందు తేజసం చండ దురిత ఖండనాథ దండధారి శ్రీ గురుం మండలిక మౌళి మార్తాండ భాసితాననం వందయామి నారసింహ సరస్వతి స పాహి మాం. వేద శాస్త్ర స్తుత్య పాద మాదిమూర్తి శ్రీ గురుం నాద బిందు కళాతీత కల్పపాద సేవ్యయం సేవ్య భక్త బృంద వరద భూయో భూయో నమామ్యహం. వందయామి నారసింహ సరస్వతి స పాహి మాం. అష్టయోగ తత్వనిష్ట తుష్ట జ్ఞాన వారిధిం కృష్ణ వేణి తీరవాస పంచనదీ సంగమం కష్టదైన్య దూర భక్త తుష్ట కామ్యదాయకం వందయామి నారసింహ సరస్వతి స పాహి మాం. నారసింహ సరస్వతి స అష్టకం చ యః పఠేత్ ఘోర సంసార సింధు తారణాఖ్య సాధనం సారజ్ఞాన దీర్ఘాయురారోగ్యాది సంపదాం చారువర్గ కామ్యలాభ నిత్యమేవ యః పఠేత్. यो नृसिंह सरस्वत्याष्टकं पठति सः दीर्घायु संस्कृतिं तीर्त्वाभीष्टं लब्धामृतं लभेत्.
ఆనంద బాష్పములచే శ్రీవారి చరణ కమలముల నభిషేకించెను. నరహరిని స్వామి లేవనెత్తి మఠమునకు గొనిపోయి, వత్సా, నాకెందరో శిష్యులు గలరు, ఏలకో నీవన్న అభిమానము మిక్కుటముగానున్నది. నీ కష్టైశ్వర్యములు లభించునుగాక. సంసార సుఖములను పరిపూర్ణముగాననుభవించి పుత్ర పౌత్రాభివృద్ధిగా వర్ధిల్లుము. నీ సంతతి వారెల్లరును వేదశాస్త్ర పారంగతులగుదురు అని ఆశీర్వదించి విద్యా సరస్వతి మంత్రోపదేశమునరించెను. నామధారక వింటివా? గురుకృప కలిగిన వాని సుకృతమును పొగడవశమే. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 41వ అధ్యాయము సంపూర్ణము.